కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ బంగారు తాపడం పనులలో జరిగిన భారీ అక్రమాలపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆలయ ద్వారపాలకుల విగ్రహాల బంగారు తాపడంలో బంగారం బరువు తగ్గడం, ఆభరణాల నిర్వహణలో జరిగిన అక్రమాలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వర్ణ కుంభకోణంపై ఏర్పాటైన సిట్ కు కేరళ పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వెంకటేష్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ కుంభకోణంలో అవినీతి పాల్పడింది కేవలం ఉన్నికృష్ణన్ మాత్రమే కాదని, దేవాలయ ఆస్తులకు నిర్వహించే ట్రావెన్కోర్ బోర్డు అధికారుల ప్రమేయం కూడా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఇండియన్ పీనల్ కోడ్ కింద శిక్షాపరమైన పలు నేరాలు జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తుందని కోర్టు పేర్కొంది. సిట్ ఈ కుంభకోణంపై అత్యంత నిజాయితీతో గోప్యంగా దర్యాప్తు నిర్వహించాలని, అసలు దోషులను బయటకు తీసుకురావాలని హైకోర్టు ఆదేశించింది. ఈ వివాదానికి బలం చేకూర్చే ఒక కీలక అంశాన్ని హైకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. 2019 డిసెంబర్లో ఉన్నికృష్ణన్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడికి పంపిన ఒక మెయిల్ కోర్టుకు పరిశీలించింది. శబరిమల గర్భగుడి ద్వారపాలకుల విగ్రహాల బంగారు పనుల పూర్తయిన తర్వాత తన వద్ద కొంత అదనపు బంగారు పలకలు మిగిలాయని ఆయన మెయిల్లో పేర్కొన్నారు. బంగారాన్ని ఒక పేద అమ్మాయి పెళ్లి కోసం వినియోగించడంపై దానిలో అభిప్రాయం కోరారు. ఈ మెయిల్ చూస్తుంటే ఆయన వద్ద మిగులు బంగారం ఉన్నట్లు స్పష్టమవుతుందని, అందుకే ఈ అంశంపై పూర్తి స్థాయి దర్యాప్తు అవసరమని కోర్టు పేర్కొంది. ఆలయ పవిత్రతను కాపాడేందుకు, దేవాలయ ఆస్తుల నిర్వహణలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు సిట్ దర్యాప్తు కీలకంగా మారనుంది.